గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖమ్మం జిల్లా వైరా ప్రాంతంలో పెద్ద ఎత్తున కురుస్తున్న వర్షాలకి వాగులు వర్రెలు పొంగిపోతున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. మనం నిలబడ్డ రహదారి హైదరాబాద్ ఖమ్మం పల్లిపాడు ఏనుకురు కొత్తడం మీదుగా భద్రాచలం అటు ఒరిస్సా ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు పోయే రహదారి. నిరంతరం రద్దీగా ఉండే ఈ రహదారి వర్షాలకి ఇక్కడ అక్కడ తీగల బంజర కాడ లాలాపురం తీగల బంజర వర్షాలకి పెద్ద ఎత్తున వర్షాలు పైనుంచి దాదాపు ఎల్లందు నుంచి ఈ ప్రాంతానికి ఈ వాగు ద్వారా నీళ్ళు వస్తాయి. ఈ నీళ్ళ ద్వారా ఈ బ్రిడ్జిల మీదకి వెళ్ళి పెద్ద ఎత్తున నీళ్లు పోవటం ద్వారా దాదాపుగా ఈ 2-3 మండలాలకి దాదాపు 10-15 గ్రామాలకి రహదారి స్తంభించి పోతూ ఉన్నది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంత ప్రజలందరూ ఎమ్మెల్యే చేసిన తర్వాత ప్రభుత్వాన్ని మెప్పించి ఒప్పించి నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి పెద్దలు భట్టి విక్రమార్క గారిని మెప్పించి ఒప్పించి పల్లిపాడు నుంచి ఏన్కూరు వరకు డబల్ రోడ్డు స్ట్రెంథింగ్ రోడ్ను శాంక్షన్ చేపించి 2 బ్రిడ్జిలు కూడా శాంక్షన్ చేపించామని చెప్పి మనం చేస్తాము. గతంలో కూడా ఈ వాగు పొందుకున్నప్పుడు వచ్చా నేను. కాబట్టి ప్రాంత ప్రజలకి స్పష్టంగా మనవి చేస్తా ఉన్నా, మరి వరుణ దేవుడు కాబట్టి ఎవరి చేతులది కాదు. ఏదేమైనా ఈ మార్చి తర్వాత ఈ ప్రాంతంలో ఈ బ్రిడ్జిలు మొదలుపెట్టే కార్యక్రమం తీసుకుంటా అని చెప్పేసి రైతులందరికీ పేరుపేరున సవినంగా వినియోగించుకుంటారు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.